అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న సీఎం గారు, మరి ఆయనకు తెలిసినంతగా మరి ఎవ్వరికి కూడా తెలియదు. టెక్నాలజీ ఎలా వాడుకోవాలో, ప్రభుత్వ ఉద్యోగులు ఎలా పనిచేయాలో, మంత్రులతో ఎలా పని చేయించాలి అనేది ముందు ఆయన వరదలలో తిరిగితే కానీ మంత్రులు ఉద్యోగులు తిరిగారు. మరి డ్రోన్స్ ఆహార పదార్థాలు పంపిణీ చేయించాడు. మరి ఆయనకు తెలిసినంత విధిగా ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలిసిన ఎవరు ఆ విధంగా చేయగలుగుతారు? ఎవరు చేయలేరు కదా. ఒకసారి చెప్పండి. మరి జేసీబీ ఎక్కిపోయాడంటే ఏ విధంగా ఎక్కాడు, ఎలా ఎక్కాడు అంటారు. మరి జేసీబీ ఎక్కక హెలికాప్టర్లు దిగుతారా? పైన తిరిగి పైన వెళ్ళిపోతారా? ఒకసారి చెప్పండి. ఏమన్నా సహజమేనా? మరి జేసీబీ ఎక్కినప్పుడు జనాల్లో కలిసి జేసీబీతో పోతారు. జేసీబీ ఎందుకు ఎక్కారంటారు? మరి ఆయనలాగా వాళ్ళలాగా హెలికాప్టర్లు తిరిగి కారులలో తిరిగి పోవాలేమో వరదలలో కూడా. ఏమన్నా సహజమేనా? ఎలా చేయించాలి, ఎలా చేయించకూడదు అనేది ఆయనకు తెలుసు. ఒక్కసారి తెలుసుకోండి. మరి బుడమేరుకి మరి గేట్లు ఉంటాయా? ఎక్కడుంటాయి? ఎన్ని గేట్లు ఉన్నాయి బుడమేరుకి? ఇదేమన్నా శ్రీశైలం డ్యామా, లేక ఆల్మట్టి డ్యామా, లేక నాగార్జున సాగర్ డ్యామా? ఒక్కసారి చెప్పండి. గేట్లు ఉండడానికి ఆయన ఎత్తడానికి కూడా ఏంటంటే నోటికి ఏదొస్తుంది మాట్లాడటం, ఏదొస్తుంది చెప్పటం అనేది ఆయన తెలుసు. కానీ ఇది ఎలా ఉంటుంది, ఉంటాయా ఉండవా, దేనికి గేట్లు ఉంటాయి, దేనికి గేట్లు ఉండవు అనేది కొంచెం ఆయన తెలియకపోయేది ఏదంటే అది వాగుతారు. ఆ వెల్లుల్లి శ్రీనివాస్ కూడా ఆయన ముఖం వెళ్ళి ఎలా చూస్తాడో ఒక్కసారి చూడండి. ఆయన మాట్లాడే తీరు కూడా బాగలేదు. దేనికి వాటికి గేట్లు ఉంటాయా ఉండవా అనేది ఆలోచించుకొని మాట్లాడాలి. ఈ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఎవరు కూడా చెయ్యరు, ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ప్రతి ఒక్కరికి ఆహార పదార్థాలు అందించి వాళ్ళకి సరఫరా చేసి ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ, ఒక మందులు కానీ, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఈ విధంగా చేయించాడంటే ఎంతవరకు సహజం? ఒక్కసారి చూడండి. వరదలు వచ్చినప్పుడు మొదలు పెట్టుకొని ఈరోజు కూడా ఆయన తిండి ఆహారం తినకుండానే వాళ్ళతో తిరుగుతూనే ఉన్నాడు. జనాల్లో కలిసి తిరుగుతున్నాడు. అలా ఉండాలి ఏదైనా కానీ. హెలికాప్టర్ తిరిగి చంద్రబాబు నాయుడు గారు గేట్లు ఎత్తేసారు. ఆ గేట్లు ఎత్తేసినందుకు వరదలు వచ్చాయి, విజయవాడ మొత్తం మునిగిపోయింది, ఈ వరదల వల్ల జనాలు నష్టపోయారు అని అంటారు. ఇది ఎంతవరకు సహజం? ఒక్కసారి ఆలోచించండి. అంటే వాళ్ళకి తెలియక ఆయన మాట్లాడే మాటలో ఆయనకు బుర్రకి ఏది దోస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇది అవునా కాదా, ఇది సహజమా కాదా అనేది కొంచెం తెలుసుకోవడం లేదు వైసీపీ వాళ్ళు. ఆయన తెలియజేస్తూ ఒక్కసారి ఆలోచించండి మన రాష్ట్ర పరిస్థితి గురించి. మీరు 5 సంవత్సరాలు ఇలా చేశారు, ఏ విధంగా చేశారు? ఈ విధంగా ఆలోచించుకోబట్టి మన రాష్ట్రాన్ని సంకనాకిచ్చింది. మనము ఈ వైసీపీ పరిపాలన ఉన్నన్ని రోజులు అని తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.